ఒక చిన్న కథ. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒక చోట కలిశారు. అందరికీ లక్షల్లో జీతం వస్తుంది. బాగా సెటిల్ అయ్యారు. కానీ జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఇదే విషయం గురించి చర్చించారు. కానీ ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు. మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఒక మాస్టర్ని గుర్తు చేశారు. ఆ మాస్టర్ పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండే ఆ మాస్టారు అంటే అందరికీ ఎంతో ఇష్టం. అతను ఒక స్ఫూర్తి. అంతా ఒక అండర్స్టాండింగ్కు వచ్చారు. ఆ మాస్టారు ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ మాస్టారు దగ్గరకు వెళ్ళి తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళయ్యామని గుర్తు చేశారు. పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, సవాళ్ళను కూడా ఎక్కరువు పెట్టారు. ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలు ఉన్నా, జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతిగా గురవుతున్నామని చెప్పుకున్నారు. ఇదంతా విన్న ఆ గురువు కాసేపు కూర్చోండి అని చెప్పి లోపలికెళ్ళాడు. కొద్దిసేపటికి గురువు గారి భార్య వంటగదిలో నుండి వేడి వేడి టీని ఓ కెటిల్లో తీసుకొని వచ్చింది. ఓ ప్లేట్లో రకరకాల కప్పులను పింగాళి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసినవి తీసుకొచ్చి వారి ముందు పెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది. వాళ్ళంతా మొహమాట పడుతూనే తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు. వాళ్ళంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారు వాళ్ళందరినీ ఉద్దేశించి, మీరంతా గమనించినారా? టీ మీ ముందుకు రాగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకొని టీ తాగారు. ఫలితం ఇక్కడున్న వాటిలో సాధారణ కప్పులే మిగిలిపోయాయి. అందరూ తాగే టీ ఒకటైనా తాగుతూ ఇతరుల టీ కప్పు, దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని మద్దన పడుతూ తాగుతున్నారు. ఫలితం తాగే టీని ఆస్వాదించడం మర్చిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి. వాటి వెంట పరిగెత్తితే ఇక అంతే. మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత రిచ్గా ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో, ఏ కొనుక్కుంటారో అని పోల్చుకొని మద్దన పడుతూ వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాలను, మీ అభిరుచులను అన్నీ మర్చిపోతున్నారు. మీ జీవితం టీ అయితే మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా టీ కప్పు లాంటివి. వారికి పరిమితి లేదు. కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి. కప్పులోని టీని ఆస్వాదించడం నేర్చుకోండి. అప్పుడే ఆనందంగా ఉంటారు. చివరగా ధనవంతులుగా ఉండటానికి మరియు సంతోషంగా ఉండటానికి మధ్య తేడాను అర్థం చేసుకోండి. చాలా కష్టపడండి మరియు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అదే జీవిత సత్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.